మరి బస్తీలలో ఉండే పేదలకు కేసీఆర్ గారు ఏం చేసిండో ఒక్కసారి యాద్ చేసుకోమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. 10-12 ఏళ్లలో కేసీఆర్ గారి నాయకత్వంలో, ఆ రోజు మాగంటి గోపీనాథ్ గారి నాయకత్వంలో ఏమేమి జరిగినాయి ఒకసారి యాద్ చేసుకోండి. 1 కాదు 2 కాదు, 1,00,000 మంది పేదలకు మనం ఆనాడు మన ప్రభుత్వంలో జీవో నంబర్ 58 కింద 59 కింద 1,00,000 మంది పేదలు, గూడు లేని వాళ్ళు అక్కడనో ఇక్కడనో 60 గజాలు 40 గజాలు 30 గజాల మరి ఆడపోయి ఒక గుడిసెనో ఒక చిన్న రేకుల షెడ్ వేసుకుంటే 1,00,000 మందికి పట్టాలు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు హైదరాబాద్లో అనే మాట నేను మీకు యాద్ చేస్తున్నాను. ఇవాళ ప్రభుత్వం ఎట్లుందండి? ఇవాళ పేదవాడు ఎక్కడన్నా గవర్నమెంట్ జాగాలు ఎక్కడన్నా దొరకక దిక్కులేక అక్కడనో ఆన్నో ఎన్నో కట్టుకుంటే వచ్చి నిర్దాక్షిణ్యంగా హైడ్రా హైడ్రా అని చెప్పి ఏడుస్తుంటే మొత్తుకుంటే కాయిదాలు ఉన్నాయి, చూడరా కోర్టు ఆర్డర్ ఉందంటే కూడా నిర్దాక్షిణ్యంగా కూల్చి పారేసి మీరేమైనా చేసుకొని ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి అని చెప్పి ఒకళ్ళు హిందూ ముస్లిం అని కూడా లేదు, ఇష్టం వచ్చినట్టు కూలగొట్టాడు. గరీబోడైనా ఎవడైనా